నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకి అనుగుణంగా ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం. ఆ ధర్మ సూక్ష్మాల్ని భావితరాలకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఈ క్రమంలో ఎన్నో రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి ప్రేక్షకులు వాళ్ళకు కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు హస్త సాముద్రిక సామ్రాట్, అమరావతి సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. కావేరి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. మొక్కును మర్చిపోతే కలిగే దోషం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనసా నిల్వదు కొతి చందమున కొమ్మల్ వట్టిలుగాడిన్ కనులా గాంచవు ఎన్నటికిని ఏ ధర్మంబు వెంటాడెనో. మనసా నిల్వదు కోతి చందమున కొమ్మల్ వట్టులుగాడిన్ కనులా గాంచవు సత్యమన్నటికిని ఏ కర్మంబు వెంటాడిన. కర్మ వెంటాడినప్పుడే మొక్కులు మర్చిపోతూ ఉంటాం. మనకి శాశ్వతంగా మొక్కునేది ఎప్పుడు? విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆపద మొక్కులవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, స్వామి అనుగ్రహించు, నీ మొక్కుబడి చెల్లించుకుంటాను, నాకు ఈ కష్టం నుంచి బయటపడే అనగానే ఈ ప్రపంచాన్ని సాధించేటువంటి అంతర్యామి శక్తి వెంటనే ఆ ఉపద్రవాన్ని రాకుండా రక్షింపచేస్తాడు. వెంటనే ఆ మొక్కుబడి వెనకాల దాగిన ప్రభావం అంత గొప్పది. మొక్కుబడి తీర్చుకున్న తర్వాత, మొక్కుబడి అనుకున్న తర్వాత తీర్చుకోవడంలో ఆలస్యమైతే చాలా పొరపాటు జరుగుతాయి. సత్యనారాయణ వ్రత కథ ఇదే చెప్పింది మనకి. సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు కూడా నాకు అమ్మాయి పుడితే నేను వ్రతం చేసుకుంటాను. అమ్మాయి పుట్టింది. ఏమండి, వాళ్ళ ఆవిడ గుర్తు చేసింది, వ్రతం చేద్దాం అనుకుంటున్నాం కదండి, మొక్కుబడి ఉంది కదా. అమ్మాయి పెరిగి పెద్దది కానీ తర్వాత చూద్దాం అన్నాడు. సరే, పెరిగి పెద్దయింది, మళ్ళీ గుర్తు చేసింది, అమ్మాయికి వివాహంగానే చేద్దాం అన్నాడు. ఇట్లా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చేసాడు. తర్వాత ఏమైంది? నానా కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. తర్వాత తెలుసుకొని కాళ్ళ వెళ్ళబడి భగవాన్ రక్షించమంటే ఆయన సర్వాంతర్యామి కదండి, రక్షించాడు. అలాగే మానవుడు కూడా ఒక విపత్కర పరిస్థితి ఏర్పడ్డప్పుడు తనకిష్టమైనటువంటి దైవానికి మొక్కుని ఆ మొక్కుబడి చెల్లించడంలో ఆలస్యమైతే ఆ పరమాత్మ చిరునవ్వు చిందిస్తూ చూస్తూ ఊరుకోడు. దానికి తగినటువంటి పరీక్షల్ని పెట్టి తీరతాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే మొక్కుబడి తీర్చడంలో స్వామి ఎంత త్వరగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడో, వీళ్ళు కూడా ఆ మొక్కుబడిని వెనువెంటనే తీర్చడానికి ప్రయత్నం చేసి ఆచరణలో పెట్టాలి. అలా ఆచరణలో పెట్టినట్లయితే చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. మొక్కుబడి తీర్చడంలో ఆలస్యమైతే వడ్డీ కాసుల వాడికి వడ్డీతో సహా మొక్కుబడి చెల్లిస్తాను అని చెప్పేసి కోరుకునేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. కొన్ని విషయాల్లో స్వామి నీ దగ్గరికి వస్తాను తప్పకుండా అని చెప్పేసి మొక్కుంటారు. ఏదో పరిస్థితుల ప్రభావం రీత్యానో, ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావం రీత్యానో ఏవో వస్తాయి. దాని రీత్యా వెళ్ళలేకపోయినప్పుడు మరలా స్వామికి దండం పెట్టుకొని, వడ్డీ కాసులవాడ నీకు తగ్గట్టుగా నాకు చేతైన రీతిలో దానికి తగిన వడ్డీని కూడా చెల్లించుకుంటున్నాను స్వామి అని చెప్పేసి ఆ మొక్కుబడి తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు దానికి సంబంధించి గనక స్వామివారికి తగినటువంటి విధి విధానాన్ని గనక ఆచరించినట్లయితే ఆ మొక్కుబడి యొక్క ప్రభావం సఫలీకృతమై తీరుతుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మొక్కుబళ్ళు కూడా విపరీతంగా కోరుకోకూడదు. కొంతమంది
అమ్మా నాకు గనక ఆ పని అయితే నీకు ఆ వేటను బలిస్తాను తల్లే అని చెప్పేసి కోరుకుంటే అది అహింసతో కూడినటువంటిది. హింసాత్మకమైనటువంటి మొక్కుబడులు పనికిరావు. హింస లేనటువంటి మొక్కుబడులు, నేను నీ కొండకి నడిచి వస్తాను స్వామి, నడిచేళ్ళు చక్కగా. ప్రతి ఒక్క గడపకి కూడా బొట్టు పెడతాను స్వామి, పెట్టు, అది మొక్కుబడి. ఈ విధమైన మొక్కుబడులు చేయాలి. కానీ అమ్మా నువ్వు నా కోరిక తీరుస్తావు కాబట్టి నన్ను నాలుక కోసిస్తాను తల్లి అని మొక్కుబడి పెట్టుకుంటే దానివల్ల చాలా అనర్థదాయకమైన ప్రభావం వస్తుంది. ఏ భగవతి ఏ దేవుడు కూడా హింసాత్మకమైనటువంటి మొక్కుబడులు కోరలేదు. ఆయన సర్వే జన సుఖినో భవంతోనే కోరుకుంటాడు కదా. ఆయన సృష్టించిన ప్రపంచం కదా ఇది. తన బిడ్డలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటాడు. అందుకే మానవుడికి సుఖం వచ్చినప్పుడు భగవంతుడికి చెబితే చాలా ఆనందపడతాడు దేవుడు కూడా. దుఃఖం వచ్చినప్పుడు పొద్దుకులు స్వామి నాకు కష్టాలు ఉన్నాయని చెబితే ఆయనకు కూడా విసుకొస్తుంది. సుఖం వచ్చినప్పుడు చెప్తే చాలా మంచివాడురా అని చెప్పి స్టిక్కు పెట్టుకొని వీడి సంగతి ఇంకా బాగా చూడాలనుకుంటాడు ఆయన కూడా. పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనప్పుడు తల్లిదండ్రులకు కాదు చెప్పాల్సింది, భగవంతుడికి కృతజ్ఞతలు స్వామి, నీ దయ వల్ల పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాను అని చెబితే మంచిది నాయన, శుభం భూయాతని ఇంకా కాస్త మంచి మార్కులు వచ్చేట్టు చేస్తాడు స్వామివారు. పరీక్ష రేపు రిజల్ట్స్ అనగా స్వామి నేను ఏదో విధంగా బ్యాసేడు చూడు, లేకపోతే కుదరదు, నీ దయ, నీకు మొక్కుబడి చెల్లించుకుంటాను. రేపు పరీక్ష, రేపు రిజల్ట్స్ వస్తున్నాగా ఇవాళ మొక్కుబడే. పరీక్ష రాసిన వెంటనే మొక్కోవాలి స్వామివారికి. అంతేగాని రేపు రిజల్ట్స్ వస్తున్నాగా నేను బ్యాస్ అయితే నీ కొండకు వస్తాను అని ఇట్లా మొక్కోకూడదు. ఆ భావన పరంపర అనేది భగవంతుడి మీద మొదటి నుంచి కూడా ఉండాలి. దాన్ని త్రికరణ శుద్ధి అంటారు. ఆ త్రికరణ శుద్ధితో ఏది చేసినా భగవంతుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఈ మొక్కుబడి వెనకాల ఇంత గొప్ప విశేషాంశం ఉంది. మరో ఉత్తరం చూద్దామండి. కృష్ణకాంత్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. శ్రీ మహాలక్ష్మీదేవి నివాస స్థానాలు ఏవి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మహాలక్ష్మీదేవి యొక్క ప్రభావం అనిర్వచనీయమైనటువంటి తత్వాన్ని మనకు ప్రసాదిస్తుంది. అందుకే ఆమెని ప్రతి వస్తువులో కూడాను పరమ పవిత్రవంతమైన భావనా పరంపరలో చూడాలి. పాలు మహాలక్ష్మి స్వరూపం. అందుకే మనం పాల ప్యాకెట్లు కూడా నేల మీద పడేయకూడదు. పాలవాడు వచ్చి పాల ప్యాకెట్లు నేల మీద పడేసి వెళ్తే మీరు వద్దు బాబు అట్లా చేయకు అని చెప్పేసి ఒక సంచి ఏర్పాటు చేసి ఆ సంచిలో వేసే విధానం అలవాటు చేసుకోండి. పాలు లక్ష్మీ స్వరూపం కదండి. అలాగే నీరు లక్ష్మీ స్వరూపం. ఆ నీరులే కనుక లేకపోయినట్టయితే ఈ సృష్టి లేదు కదా. అలాగే తేనె, పండ్లు, ఇవన్నీ కూడాను లక్ష్మీ స్వరూపాలుగానే మనకు చెప్పడం జరిగింది. గో మహాలక్ష్మి లక్ష్మీ స్వరూపం. ఇంత గొప్ప విశేషకరమైనటువంటి ప్రభావం కలిగినటువంటి ఆ చక్కని తల్లి మనిషికి ఎక్కడ ఉంటే ఏ అదృష్టాన్ని ప్రసాదిస్తుందో కూడా శాస్త్రాల్లో చెప్పారు. లక్ష్మీదేవి తొడల మీద కనుక ఉన్నట్లయితే గృహయోగాలు సిద్ధిస్తాయి. ఆ తల్లి చేతుల మీద కనుక ఉన్నట్లయితే చాలా చక్కటి శిల్పతత్వం, మంచి ఆర్టిస్టిక్ ఫీచర్స్ వస్తాయి. అంటే కళాత్మకమైనటువంటి మనోభావాలతో విరాజిల్లుతాడు. కవిత్వం చాలా చక్కగా రాయగల సమర్థత ఉంటుంది. చెప్పగల సమర్థత మాత్రం ఆ తల్లి పెదిమల పైన ఉన్నప్పుడు. ఆ తల్లి నాలుక మీద కనుక ప్రసరిస్తే తన విద్యతో అదృష్టకరమైనటువంటి ప్రభావంతో విరాజిల్లుతాడు. అంటే సిరి సంపదలతో తొలుతూతాడు. లక్ష్మీదేవి నెత్తి మీద మాత్రం ఉండకూడదు. నెత్తి మీద కనుక ఉంటే అష్టదరిద్రాలు పడతాయని శాస్త్రం. అందుచేతనే లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎప్పుడూ కూడా నెత్తిన పెట్టుకొని వెళ్ళకూడదు అన్నారు శాస్త్రవేత్తలు. ఇంత గొప్ప విశేషం ఉంది కాబట్టి ఆ చక్కని తల్లిని ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ అంటూ పాట పాడుతూ ఆ పర్వదినాల్లో చాలా చక్కగా చేతిలో పట్టుకొని ఆ తల్లిని అలా తీసుకువెళ్ళేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. గృహప్రవేశం సమయంలో కూడాను లక్ష్మీదేవి ఫోటోను
చాలా చక్కగా ఇట్లా పట్టుకొని వెళ్తారు, కానీ నెత్తిన పెట్టుకొని వెళ్ళరు. చాలా పొరపాటు. ఆ చక్కని తల్లి అంత విశేషవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. కాబట్టి లక్ష్మీదేవి యొక్క స్థిర నివాసం ఎక్కడ అంటే గృహిణి యొక్క నుదిటి బొట్టు పాపడి బొట్టులో ఉందిట. ఏ గృహిణి నిత్యం కూడాను నిద్ర నుంచి లేస్తూనే తన చేతులు చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనమని కళ్ళకద్దుకొని నమస్కారం చేసి దంతధావనం చేసుకున్న పిదప చక్కగా నుదుట బొట్టు పెట్టుకొని పాపట్లో బొట్టు పెట్టుకుంటుందో అక్కడ లక్ష్మి స్థిరత్వం కలిగి ఉంటుంది. అందుకే ఇంటికి దీపం ఇల్లాలే, గృహమే కదా స్వర్గసీమ. ఇంటికి దీపంతో పాటు లక్ష్మీ స్వరూపం గృహలక్ష్మి ఇల్లాలే అన్నారు. అందుకనే లక్ష్మీదేవి ఇంటి ఇల్లాల యొక్క ప్రభావం పైన ఆధారపడి ఉంటుంది అని శాస్త్రం. గడపలో లక్ష్మీదేవి ఉంది, అందుకే గడప మీద కాలు పెట్టి ఎక్కకూడదు. గడపని దాటాలి తప్ప కాలు పెట్టి ఎక్కితే చాలా అరిష్టం వస్తుంది. గడపని దాటండి అంటారు, కానీ గడప మీద కాలు పెట్టి రండి బాబు లోపలికి అన్నారు. గడపకి నిత్యం కూడాను ఉదయాన్నే లేచి ఇటువైపు ఒక పువ్వు అటువైపు ఒక పువ్వు పెట్టి నమస్కారం చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సరాసరి వచ్చి మీ బీరువాలో కూర్చుంటుంది కదలకుండా. ఇది సత్యం. అలాగే ప్రతి శుక్రవారం గడపకి గనక పసుపు రాసి కుంకుమ పెడితే లక్ష్మీదేవి వెంటనే లోపలికి వస్తుంది. గడప మహాలక్ష్మి అన్నారు. అందుకే ఈ మధ్యకాలంలో గడప లేకుండా నిర్మాణాలు చేస్తున్నారు చాలామంది, చాలా పొరపాటు చేస్తున్నారు. గడపలతోనే గృహ నిర్మాణాలు చేసుకోవాలి. ద్వారాలు పెట్టినప్పుడు గడపలు లేకుండా ద్వారాలు పెట్టడం అంత సబమైన విషయం కాదు. ఇది లక్ష్మీదేవికి అనుగ్రహం కాదు అనే విషయాన్ని కూడా గుర్తిరుగుతూ లక్ష్మీదేవి ఇందుగలడందులేడను సందేహము వలదు అన్న చందంగా పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఎక్కడ ఉంటుందో అక్కడల్లా లక్ష్మీదేవి. పరిశుభ్రవంతమైనటువంటి ప్రభావాలు ఎక్కడ ఉంటాయో అక్కడల్లా లక్ష్మీయే. ప్రకృతి మాత ఒడి అంతా లక్ష్మీయే. అందుకనే ఓం ప్రకృత్యే నమః అన్నారు. ప్రకృతిని పరిరక్షించేటువంటి వ్యక్తికి తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది. అందుకే వృక్షో రక్షతి రక్షిత అన్నారు. వృక్షాలు దేవతా స్వరూపాలు కదా. వేప చెట్టుని ప్రతి శుక్రవారం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేస్తే లక్ష్మీ స్వరూపం. ఇంత గొప్ప విశేషాంశం లక్ష్మీదేవి యొక్క అంశతత్వాల్లో దాగిన పరమార్థాలుగా చెప్పాలి. అందుచేత ఆ తల్లి కరుణాలవల్లి, ఆ తల్లి యొక్క ఆశీస్సులు మనం సంపాదించుకోవటానికి కావాల్సింది పరిశుభ్రత తత్వం. ఏ వ్యక్తి అయితే పరిశుభ్రవంతమైనటువంటి ప్రభావాల్ని కలిగి ఉంటాడో ఆ వ్యక్తికి లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. మరో ఉత్తరం చూద్దామండి. విజయవాడ నుంచి కిరణ్మయి రాస్తున్నారు. వినాయకుణ్ణి గరికతో పూజిస్తే కలిగే ఫలితాలు ఏంటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం అందేహం గణనాయకం అన్నారు. గకార ప్రియుడైన గా అనేటువంటి వాచకం జ్ఞానవాచకం. గరిక గా ఉంది కదండి దాంట్లో. అట్లాగే గాయత్రి గా ఉందా, గంగా గా ఉందా. ఇంత గొప్ప విశేషం కలిగినటువంటి ఆ యొక్క గకార తత్వంతో స్వామిని గనక అర్చన చేస్తే పరిపూర్ణమైనటువంటి సత్ఫలితాన్ని ప్రసాదిస్తాడు. గరికతోనే పూజ చేస్తే ఎందుకని ఈయన ఇంత గొప్ప విశేషకరమైనటువంటి ప్రభావాన్ని ఇస్తున్నాడు అంటే దీనికి వచ్చిన కథ కూడా చెప్పారు. ఒకానొక సమయంలో ఇంద్రుడి దగ్గర అందరూ కూడాను ఆసీనులై ఉన్నప్పుడు బ్రహ్మ యొక్క తత్వాన్ని నుంచి అందమైనటువంటి కన్య ఉద్భవిస్తే యముడు ఆ కన్యని చూసి కామోద్రేకుడైనాడు. ఆ కామతత్వరీత్యా ఆయన కామాసురుడు అనేటువంటి వాడు ఉద్భవించి లోకాన్ని
నానా భీభత్సం చేస్తున్నాడు. అటువంటి సమయంలో దేవతలందరూ కూడా వెళ్ళి స్వామి రక్షించవలసింది అని చెప్పేసి విఘ్నేశ్వరుని కోరారు. ఆయనకు అప్పుడే విఘ్నాధిపత్యం ఇచ్చారు. ఓహో ఇంతే కదా అని ఆ కామాసురుని మీద దండెత్తి వాడిని కాస్త తన తొండంతో కట్టేసి నోట్లో పెట్టుకొని మింగేశాడు. కామాసురుడు అనేటువంటి వాడిని. ఎప్పుడైతే ఈయన కామాసురుని మింగాడో ఈయన శరీరం అంతా కూడా వేడెక్కిపోయింది. ఆ కామతత్వం ఉష్ణతత్వం పెరిగిపోయింది. ఎంతమంది ఎన్ని విధాలుగా ఆయన మీద నీరు పోసినా పాలు పోసినా ఆ యొక్క బాధ తగ్గట్లేదు. అప్పుడు ఆలోచన చేసినటువంటి విష్ణుమూర్తి గరిక తీసుకొచ్చి ఆయన దగ్గర ఉంచేటప్పటికల్లా ఆ కామతత్వం కాస్త పటాపంచలైపోయి ఉష్ణతత్వం కాస్త పోయింది అని. అందుచేత అప్పటి నుంచి ఆ స్వామి గరిక ప్రియుడయ్యాడు అని. అందుచేత 21 గరిక ముక్కలు తీసుకొని ప్రతినిత్యమైనా సరే ప్రతి బుధవారం అయినా సరే ఓం గజానాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, విఘ్నరాజాయ నమః, వినాయకాయ నమః, ద్వైమాత్రాయ నమః, ద్విముఖాయ నమః, ద్విముఖాయ నమః, త్రిముఖాయ నమః అంటూ పూజ చేస్తే బెల్లం ముక్క నైవేద్యం పెట్టిన స్వామివారు దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేస్తాడు. గకార మంత్రం అంత గొప్పది ఆయనకి. అందుకనే గాం గీం గూం గైం గౌం గం గహ అనేటువంటి మంత్రాన్ని ఎవరైతే నిత్యం ఉపాసన చేస్తారో వారికి సర్వజన వశీకరణ అవుతుంది అని కూడా శాస్త్రం. ఆ గకారంలో దాగిన అద్భుత తత్వమే ఈ గరికలో దాగినటువంటి విశిష్టవంతమైనటువంటి తత్వం. ఆ గరిక అంత విశేషవంతమైంది కాబట్టే ఆ స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయిన గణపతిని గరికతో అర్చన చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. మరో ఉత్తరం చూద్దామండి. గుంటూరు నుంచి కిషోర్ రాస్తున్నారు. ఇంట్లో చీపురు ఏ మూలను ఉంటే మంచిది తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పరిశుభ్రతను అందరికీ అందించేటువంటి ఆయుధంలో చీపురు అనేటువంటిది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ చీపిరి అనేటువంటిది శని యొక్క ఆయుధం. అందుచేత చీపిరిని పట్టుకున్నప్పుడు మనం శివాయ నమః అంటూ గనక ఇల్లు ఊడిస్తే శనీశ్వరుడు ఆ ఇంటిని పట్టకుండా ఆ ఇంట్లో వాళ్ళందరికీ అదృష్టాన్ని ప్రసాదిస్తాడని కూడా శాస్త్రం. శ్రీం శివాయ నమః అనుకోవాలి ఇల్లు ఊడ్చేటప్పుడు. ఎందుకంటే చీపురి శని ఆయుధం కాబట్టి. శని ఎప్పుడూ కూడా శివుణ్ణి ధ్యానం చేస్తాడు కాబట్టి. ఇది చాలా కొత్త విషయం. ఎందుకంటే ఆధ్యాత్మిక తత్వంతో ప్రతి ఒక్క పని చేస్తే భక్తి భావన స్ఫూర్తితో మనకి మంచి జరుగుతుంది. అంటే మన మనస్సు అంతా భక్తి స్ఫూర్తితో ఉండాలి. ఏ పని చేసినా ఇల్లు ఊడ్చిన దగ్గర నుంచి వంట చేసేదాకా భక్తి భావన స్ఫూర్తితో పనులు కానిచ్చారనుకోండి, ఆ గృహం పరమ పావనవంతమై విరాజిల్లుతుంది. అందుకే పూర్వం వంట చేసేటప్పుడు కూడా గోవు పాట పాడేవాళ్ళు. గోవు పాట పాడుతూ వంట చేస్తే మహారుచిగా ఉండేది వంట కూడా. ఈ సెల్ ఫోన్లతో మాట్లాడుకోవటం లేకపోతే సాంగ్స్ వింటూ వంట చేయటం అప్పుడు లేవు. మరలా ఆ ప్రభావాన్ని ఎవరైతే అలవాటు చేసుకుంటారో ఆ ఇల్లు స్వర్గసీమగా మారుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ గృహాన్ని చీపిరితో చిమ్మేటప్పుడు కూడా ఒక విశిష్ట ప్రక్రియ ఉంది. ఈశాన్యం నుంచి నైరుతి వైపుకు చిమ్మాలి. అలా చిమ్మిన తర్వాత కసువంతా కూడాను చేటలో ఎత్తి అవతల డస్ట్బిన్లో వేయాలి. ఎప్పుడూ కూడా చీపిరి చేట ఒక చోట ఉండకూడదండి, అరిష్టం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చీపిరి ఇక్కడ పెడతాను, చేట ఇక్కడ పెడతాను అని చెప్పేసి రెండు ఒక చోట పెట్టకూడదు. చీపిరి చేటకి పడదు అసలు. వాళ్ళిద్దరూ బద్ధశత్రువులు. ఇదేమో ఊడవడానికి పనికొస్తుంది, ఊడ్చి ఎత్తేయడానికి అది పనికొస్తుంది కదా. ఎట్లా కుదురుతుంది ఇద్దరికి? అందుచేత రెండు ఒక చోట పెట్టకూడదు అన్నారు శాస్త్రంలో. ఈ చీపిరిని పెట్టేటప్పుడు కూడా చీపిరి పాడైపోతుందేమో అని చెప్పేసి చాలామంది చేత్తో పట్టుకున్నటువంటి చందంలో ఉండేటువంటి విధానాన్ని కింద పెట్టి పైన
ఆ యొక్క ఊడ్చేటి పైకి వచ్చినట్టుగా పెడతారు. అది చాలా తప్పు. అది శని ఆయుధం. శని ఇట్లా పట్టుకుంటాడు కదా చీపిరి, అందుచేత మీ ఇంట్లోకి శని డైరెక్ట్గా వచ్చేస్తాడు ఇంకా ఈ విధంగా చీపిరి కనుక ఉంటే. అందుకని చీపిని తిప్పి పెట్టాలి. అంటే ఊడుస్తూ ఉన్నప్పుడు ఎట్లా అయితే ఉంటుందో అలాగే చీపిరిని గోడకి పెట్టాలి. ఆ గోడ కూడా ఏ గోడకి పెట్టాలి? ఆగ్నేయ గోడకి పెట్టచ్చు, వాయువ్య గోడకి పెట్టచ్చు. చీపిరి ఊడ్చిన తర్వాత కనపడకుండా పెట్టాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. సింహద్వారం నుంచి లోపలికి వ్యక్తి వస్తూనే చీపిరి చూశాడు అనుకోండి, అబ్బా అనుకుంటాడు. అందుకని చీపిరి ఒకటి, చెప్పులు ఒకటి సింహద్వారం ఎదురుగా పెట్టకూడదు. చెప్పులు సింహద్వారం ఎదురుగా విడిచారనుకోండి దరిద్రం పడుతుంది. అందుకే సింహద్వారం పక్కకి పెట్టాలి ఆ చెప్పులు. అట్లాగే చీపిరిని కూడాను వాయువ్య దిశలో గోడకి ఆనిస్తేనేమో ఈ విధంగా పెట్టాలి, లేకపోతే పడుకొని పెట్టవచ్చు, అంటే కింద పడుకున్నట్టుగా పెట్టవచ్చు. ఇంత గొప్ప విశ్లేషణ చీపిరిలో దాగిన పరమార్థంగా మనం గుర్తెరిగినట్లయితే అటు ఈశ్వర అనుగ్రహం, ఇటు శనీశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మనం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అటు లక్ష్మీదేవి కూడాను అద్భుతం, ఆనందం, అమోఘమని ఆ ఇంట్లో సుస్థిరత ఏర్పరచుకుంటుంది. సుమా, చాలామంది కూడా తలుపు చాటుకే పెట్టేస్తూ ఉంటారు. ఆ తలుపు చాటుకు పెట్టినా అది ఆగ్నేయ దిశ తలుపు చాటుకు పెడితే మంచిది. ఆగ్నేయం తలుపు, నైరుతి తలుపు, వాయువ్యం తలుపు. అంతేగాని ఈశాన్యం వైపు చీపిరి కట్టను తీసుకెళ్ళి పెట్టకూడదు. ఈశాన్యంలో తలుపు ఉంది కదా అని చెప్పేసి దేవుడి స్థానం అసలే ఈశాన్యం, అక్కడ తెలియకుండా పెట్టారనుకోండి చాలా తప్పు. అసలు ఈశాన్యంలో ఉండేటువంటి గదిలో భగవంతుడి దగ్గర చీపిరితో ఊడవకూడదు. గుడ్డతో చక్కగా అలా అలా ఊడ్చి నీళ్లు చల్లి మళ్ళీ ఊడ్చి ముగ్గేసుకోవాలి. చీపిరి కట్ట మాత్రం ఈశాన్య గదిలో దేవుని యొక్క మందిరం వద్ద ఉపయోగించటం నిషిద్ధం అని చెప్పేసి శాస్త్రం. చాలామంది పాటిస్తారు, మరి పాటించకుండా ఉంటే అది వారి ఇది, ఎవరి ఇది వాడిది. సాంప్రదాయాన్ని ఆచరించినట్లయితే విశిష్టవంతమైన అదృష్టం కలుగుతుంది. సంప్రదాయ లక్షణం వెనకాల ఇంత గొప్ప లక్షణం ఉంది. మరి పొద్దున్నే భక్తి గీతాలు వినండి అన్నాం. అట్లా వింటేనే తెలియకుండానే భక్తితత్వం పెరిగిపోతుంది కదా. ఉదయాన్నే 5:30కే భక్తి ఛానల్ ఓపెన్ చేయగానే భక్తి గీతాలు వస్తున్నాయి. చెవులారా ఆ భక్తి గీతాలు వినండి, ఆనంద తాండవం. ఆ రోజంతా భక్తితత్వం ఉంటుంది హాయిగా. అలా ఒక మంచి సంప్రదాయాన్ని, ఒక ధర్మ ప్రబోధ తత్వాన్ని అలవర్చుకున్న వ్యక్తికి జీవితం సుసంపన్నమై తీరుతుంది కదా. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.